సౌర విద్యుత్ ఉత్పత్తి వినియోగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి దక్షిణ భారతదేశంలో మొదటిది కాగా దేశంలో రెండో గ్రామంగా అవతరించనుంది. ఈ క్రమంలో కొండారెడ్డిపల్లిలో రూపాయలు 134 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రులు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, వాకటి శ్రీహరిలు పాల్గొన్నారు. ఇకపోతే కొండారెడ్డిపల్లి గ్రామంలో 514 ఇండ్లతో పాటు 11 ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. వీటిపై 10,53 లక్షలతో సౌర విద్యుత్ పనులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి ఇంటిపై 3 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సౌర ఫలకాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే ప్రభుత్వ భవనాలపై 60 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేశారు. టీజీ రెడ్కో ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సౌర విద్యుత్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇకపోతే కొండారెడ్డిపల్లిలో దాదాపు 499 గృహ వినియోగదారులు, 66 వాణిజ్య వినియోగదారులు, 867 వ్యవసాయ వినియోగదారులు, ఇతర కేటగిరీలతో కలుపుకొని మొత్తం 1451 మంది వినియోగదారులు ఉన్నట్లు సర్వేలో తేలింది. కాగా కొండారెడ్డిపల్లి గ్రామానికి చేరుకున్న రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, వాకటి శ్రీహరి, డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ రాజేష్ రెడ్డి కొండారెడ్డిపల్లి గ్రామంలోని దేవాలయంలో దర్శనం చేసుకుని ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధి పనులను ప్రారంభోత్సవాలు చేశారు. and purchase 525. ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్న ఆత్మీయ అన్న లెన్స్ వస్తున్నాను సార్ కొంచెం బ్యాక్ చేయండి సార్ అందరూ బ్యాక్ చేయండి బ్యాక్ చేయండి 8,000 square feet or 9,000 square. So what are the number of panels you ఇది గ్రామ ప్రీతి ఉంటుంది, ప్రాంత ప్రీతి ఉంటుంది, మా ప్రజలు కదా. ఇది ఒక పాలసీగా ఉంటుంది. ఇది రాబోయే కాలంలో యావత్ తెలంగాణ నెమ్మదిగా అంచెలంచెలుగా సుమారు 164 ఓపెనింగ్సే కానీ ఫౌండేషన్సే కానీ గ్రామంలో చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా భారతదేశ చరిత్రలో దేశంలోనే రెండో గ్రామము కొండారెడ్డిపల్లి. గుజరాత్ తరువాత, ఆ రాష్ట్రం తరువాత తెలంగాణ రాష్ట్రము కొండారెడ్డిపల్లిలో సోలార్ పవర్ సప్లై, సౌరశక్తి ద్వారా ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి కరెంటు పవర్ సప్లై చేయాలి. దానికి సంబంధించి ఆ ప్రాజెక్టు కాస్ట్ సుమారు 8.5 కోట్లు 9 కోట్లు. ఇందులో ప్రీమియర్ ఈ పవర్ మార్కెట్లో ఉన్న ప్రీమియర్ ఏజెన్సీ
వాళ్ళు ముందుకొచ్చి వారి సౌజన్యంతో సుమారుగా వాళ్ళు 5 కోట్ల రూపాయల దగ్గర రోటరీ క్లబ్ సహకారంతో, అదే రకంగా ప్రభుత్వం దగ్గర 3 కోట్ల రూపాయలు, గ్రామంలో 514 నివాసాలు ఉంటే ఈరోజు 480 ఇళ్లకు సోలార్ ప్యానెల్, 6 ప్యానెల్తో కూడిన ఓ సిస్టమ్, ఇంటికి ఓ ప్రాజెక్ట్ కాస్టు 1,72,000, 1,72,000 కేంద్ర సబ్సిడీ, నెలకు 360 యూనిట్స్ల సోలార్ ఎనర్జీ ఉత్పత్తి, పవర్ ఉత్పత్తి. మనం 200 యూనిట్లు వాడుకున్న కనీసం 160 యూనిట్లు అనే సదుద్దేశంతో దేశంలోనే ఇది 2వ గ్రామము. రేపొద్దున ఈ గ్రామం యొక్క నడవడిక, అభివృద్ధి ఇతర గ్రామాలపైన, ఇతర జిల్లాలపైన ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. అదే రకంగా మిల్క్ చిల్లింగ్ సెంటర్, ఒక కాలంలో మన పెద్దలు అంటుండే పాడి మరియు పంట అని చెప్పేసి. పంట ఉన్నది, పంట పెరుగుతున్నది, పంట ఉత్పత్తి పెరుగుతుంది, కానీ పాడి ఉత్పత్తి అనేది తగ్గుతుంది. తెలంగాణ ఈ డెఫిషియెంట్ బై అట్లీస్ట్ 50%. ఈ 50% మనము కూర్చాలి. అంటే ఆ కుటుంబం 1 ఎకరం, 1.5 ఎకరం, 2 ఎకరాలు ఉన్న ఆ పేద కుటుంబాన్ని, లేదా భూమి లేని ఆ కుటుంబాలని ఈ పాడి పరిశ్రమ వైపు మనం తీసుకెళ్ళాలి. కనీసము 3 బర్రెలు 3 ఆవులు ఉన్న యావరేజ్గా, మా చైర్మన్ గారు చెప్తుండే, మా ఎండి గారు చెప్తుండే, యావరేజ్గా ఏమి లేకున్నా కనీసము నెలకు 25,000 రూపాయలు మిగులుతుంది. స్వయం కృషి ఉంటుంది, కష్టపడాలి. ఇట్లా పూర్వీకులు మన తాతలు ముత్తాతలు కష్టపడ్డారు. 65 ఏటీసీ సెంటర్స్, గత సంవత్సరం 25, ఈ సంవత్సరము 40. ఒక్కొక్క ఏటీసీ సెంటర్ విలువ సుమారు 40 కోట్లు, 40 crores. అది కూడా మళ్ళీ టాటా కన్సల్టెన్సీ వారి సౌజన్యంతో ప్రభుత్వము ఇద్దరు కలిసి ఈరోజు 65, ఒక్కొక్క ఏటీసీ సెంటర్లో అడ్మిషన్స్ 172, క్యాడర్ 12 మందిని రిక్రూట్ చేసుకొని ఆ రంగాలలో ఎక్కడైతే పోటీ ఉన్నదో ఆ